హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫారినర్స్ వచ్చారు. ఇది బస్లో వాళ్ళంతా ఫారినర్స్. సో వాళ్ళ కంపెనీ అని వాళ్ళకు ఇయర్లీ ప్యాకేజ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో యుఎస్, యూకే, వాట్ ఎవర్ కంట్రీస్. సో వాళ్ళకి ఇట్లా అంటే కంట్రీస్ ఉంటాయి అన్నట్టు. ఎలా అంటే సౌదీ, ఈజిప్ట్, బహ్రెయిన్. ఇక్కడ వాళ్ళకు అటాచ్మెంట్ ఏ దగ్గర ఉంటే దాని త్రూగా ప్యాకేజెస్ ఉంటాయి. సో వాళ్ళు వెళ్తారన్నమాట. బస్సులో ఉంటుంది. అంటే బస్ త్రూ అయితే ఈజీ ఉంటుంది కదా. ఒక ఫ్లైట్ అనేది కొంచెం అంత కంఫర్టబుల్ ఉండదు కదా అందరికీ. మీన్ కంఫర్టబుల్ అంటే ఊకే ఈ ఫ్లైట్ ఎక్కి దిగి వాళ్ళకు అలవాటు అయి ఉంటే అంత అనిపించదు. అదే బస్సులలో వెళ్తే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి కదా మొత్తం. సో అది నుంచి బహ్రెయిన్ నుంచి ఖత్తర్ ఇట్లా. సో చాలా వెళ్ళడానికి ఈజీ ఉంటుంది కదా. సో అయితే మేము వెళ్ళిన రోజు చాలామంది ఫారినర్స్ ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉంటున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. అయితే మేము అట్లా వీడియో షూట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కనిపించారు. శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళినాం. శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా విజిట్ చేసారు, దర్శనం చేసుకున్నారు. సో అట్లా తిరిగినాం అన్నట్టు. తిరిగి చూసినాం. ఎక్కడికి వెళ్ళినాం మరి ఏం చేద్దామంటే ఇండ్లకైనా పైసలు మాత్రం కావాల్సిందే. ఎక్కడే గల్ఫ్ కంట్రీస్లో మన ఇండ్లకి వెళ్ళి అందులోకి వెళ్ళి తిరిగేలే పుట్టే పైసలు ఎక్కితాయి. సో అట్లా మనకు అవైలబిలిటీ ఉన్నాయో అవి అట్లా చూసుకొని తీసుకున్నాం. సో చూద్దాం నెక్స్ట్ టైం మ్యూజియం అనుకుంటున్నా. మ్యూజియం వెళ్తే చూద్దాం, లేకపోతే వేరేది ఎక్కడికన్నా ట్రై చేద్దాం. అదే నా ఫ్రెండ్ ఉండే, ఆ మనిషిని అడిగినా అన్నట్టు. అట్లా అన్నాడు, అన్నాడు ఇక్కడికి ఏనో అది అంటే ఇట్లా పోయినా అంత చుట్టూ అంతా వేస్ట్ చేసుకున్నాను మనిషి అది అంటే ఇట్లా పోదాం అనుకుంటున్నారు. ట్రీ ఆఫ్ లైఫ్ అది తీసుకుపోతావు అంటే తీసుకుపోతా, ఎంత ఇస్తావు అది, సరే ఎంతో అంత ఇస్తా తీరా అది తీసుకుపోవాలి, సరే అన్నాడు. సో ఆ మనిషి అంతా మంచిగా అవ్వచ్చు, లోకల్ పర్సన్ కదా. ఏ భయపడకుండా ఈ వీడియో తీయద్దు, ఆడదు తీయద్దు, ఇది అంటే నడవదు. ఆ మనిషి ఉన్నాడంటే ఇష్టం. తీసుకో, వాడు అంటాడు, వాడు అడ్డా వస్తాడు, నేను చూసుకుంటా, తీసుకో అంటాడు డైరెక్ట్.